TR9 ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం గ్రహఫలంలో అంశంలో గ్రహ స్థితిగతులు వాటి యొక్క శుభ అశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. జనవరి నెల 22వ తేదీ సోమవారం నుండి జనవరి నెల 28వ తేదీ ఆదివారం పర్యాంతం అనగా పుష్యమాస శుక్ల ద్వాదశి నుండి పుష్యమాస బహుళ తదియ పర్యాంతం అనగా పుష్యమాస మృగశిరా నక్షత్రం నుండి మకా నక్షత్రం పర్యాంతం వరకు మేషాది ద్వాదశ రాశులకు ఏర్పడేటటువంటి శుభ అశుభ ఫలితాలు, అనుకూల గ్రహాలు ప్రతికూల గ్రహాలకు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయాలు పరిశీలిద్దాం. నవగ్రహ అనుకూలతకు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. ఈ వారం ముఖ్యమైన రోజులు పరిశీలిద్దాం. జనవరి నెల 25వ తేదీ గురువారం పుష్య పౌర్ణమి. జనవరి నెల 26వ తేదీ శుక్రవారం భారత గణతంత్ర దినోత్సవం. ఈ వారం ముఖ్యమైన రోజులు. ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం: బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో మిత్రక్షేత్రం, కుజ సంచారం ధనస్సు క్షేత్రంలో. ఈ రెండు గ్రహాలకి కూడా పరివర్తన యోగం ఉంది. కేతు సంచారం కన్యక్షేత్రంలో, శుక్ర సంచారం బుధ సంచారం కుజ సంచారం ధనస్సు క్షేత్రంలో, రవి సంచారం మకర క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, రావు సంచారం మీనక్షేత్రంలో, చంద్ర సంచారం వృషభం మిథునం కర్కాటక సింహక్షేత్రంలో సంచరించును. ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం. ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని మేషాది ద్వాదశ రాశులకు ఈ వారం గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటివి చూద్దాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కూడా ఉంది. సాధారణంగా వార ఫలితాల దగ్గరకు వచ్చేసరికి ప్రతి వ్యక్తిగతంగా ఇక్కడ చూసుకోవటం కుదరదు. మేషరాశి వారు అంటే మేషరాశి వారు ఎవరైనా సరే, వృషభ రాశి వారు అంటే వృషభ రాశి వారు ఎవరైనా సరే ఇక్కడ మామూలుగా వ్యక్తిగత జాతకాల దగ్గరకు వచ్చేసరికి లగ్నం నుంచి మనం చూస్తాం. లగ్నాతు ద్వితీయం లగ్నాతు తృతీయం. లగ్నాన్ని బట్టి జాతకంలో నిర్ణయాలు దశ అంతర్దశలు మారుతూ ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత జాతకాలను చూడాలి అన్నప్పుడు లగ్నం నుండి లెక్క పెట్టి చూస్తాం. ఇక్కడ ఇప్పుడు మేము చెబుతున్న వార ఫలితాలు ఏదైతే ఉన్నాయో సాధారణంగా ఇవి మాత్రం అందరికీ వర్తించేటటువంటివి. అయితే ఇక్కడ కొంతమందికి దశ అంతర్దశలలో తేడాల వల్ల కొంత ఫలితాలలో మార్పులు కూడా ఉండవచ్చును. ఇట్టి విషయం గమనించగలరు. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం జన్మరాశిలో ప్రతికూలంగా ఉంది. శని సంచారం లాభస్థితిలో అత్యంత అనుకూలంగా ఉంది. రావు సంచారం కూడా ప్రతికూలతను, కేతు సంచారం అనుకూలతను కలిగించేటటువంటి గ్రహస్థితి. అలాగే రవి సంచారం అనుకూలతను కలిగిస్తుంది. మనస్పర్ధలు ఆకస్మికంగా ఏర్పడతాయి. మానసిక క్లేశాలు కూడా ఏర్పడినప్పటికీ వ్యక్తిగతిని సమర్థించుకునే నిలదొక్కుని విజయాలు సాధించగలుగుతారు. వ్యవహారాలలో చిక్కెదురు పరిస్థితులు వ్యవసాయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని వైద్య వృత్తి వారు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలలో అవకాశాలు కూడా సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతిష్టంభన పెరుగుతుంది. నూతన బాధ్యతలు తద్వారా విజయాలు ఆర్థిక బలాన్ని సూచిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రీడారంగం వారికి అత్యంత ప్రాముఖ్యత పెరుగుతుంది. గతంలో చేయలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేసి విజయాలు కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. ఈ వారం మేషరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని తొలగిపోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే శుక్ర సంచారం అనుకూలంగా ఉంది. రాహు సంచారం కూడా అత్యంత అనుకూలం.
కుజ సంచారం అత్యంత ప్రమాదకరం. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆర్థిక విజయాలు ఆకస్మికంగా సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు నెరవేరుతాయి. మహిళలకు అనుకూలత ప్రారంభమవుతుంది. విద్యార్థులకి యోగ్యతతో కూడినటువంటి ఉత్తీర్ణత బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు కూడా ఆర్థికంగా పొందగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు ఈ వారం వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడతాయి. ఈ వారం వృషభ రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారమంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రాహు సంచారం కూడా అనుకూలం. కేతు సంచారం కూడా సామాన్యం. శుక్ర సంచారం కూడా అనుకూలతను కలిగిస్తుంది. రవి సంచారం అత్యంత ప్రతికూలతను కలిగిస్తుంది. ఆకస్మిక విజ్ఞాన వృత్తిపరంగా చోటు చేసుకునేటటువంటి సంఘటనలు ఉంటాయి. ఉద్యోగ వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటివి ఒక్కసారిగా చేయగలుగుతారు. ఆకస్మిక మార్పులు ఆర్థిక పరంగా ఫలాన్ని కలిగిస్తాయి. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటివి ఒక్కసారిగా చేయగలుగుతారు. ఆకస్మిక మార్పులు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. మెరుగయ్యేటటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. అభివృద్ధి ఆనందకర సంఘటనలు మహిళలకు బలాన్ని కలిగిస్తాయి. మెరుగయ్యేటటువంటి కార్యక్రమ నిర్వహణతో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారు తీసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. క్రీడా రంగం వారికి విజయాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. మెరుగయ్యేటటువంటి కార్యకలాపాలు అన్ని రంగాల వారు కూడా చేపట్టగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా, రాహు సంచారం కూడా ప్రతికూలతనే కలిగిస్తుంది. శని సంచారం అత్యంత ప్రతికూలం. విజయాలు వేగవంతంగా పొందలేకపోతారు. అవరోధాలు చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ప్రతిభ ఉన్నప్పటికీ గుర్తింపుకు నోచుకోనటువంటి పరిస్థితులు విస్మయానికి దారితీస్తాయి. పట్టుదల పెరుగుతుంది. ధైర్య సాహసాలు ఉన్నప్పటికీ కూడా చేపట్టేటటువంటి కార్యకలాపాలు పట్టుదలతో నిర్వహించటం ద్వారా మాత్రమే అంతిమ విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమాలలో వ్యాపార రంగం వారికి అవరోధాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అతి చనువుతో కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కఠిన సమస్యలు ఎదురయ్యేటటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమాలలో సినీ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మెరుగయ్యేటటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాలలో విమర్శలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎదుర్కోవటానికి విష్ణు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారమంతా కూడా మీకు అత్యంత అనుకూలం.
రావు సంచారం ప్రతికూలతను కలిగిస్తుంది. రవి సంచారం కూడా అనుకూలతను కలిగిస్తుంది. కుజ సంచారం ప్రతికూలత, శుక్ర బుధ సంచారం అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నిర్ణయాలు వ్యక్తిగతం చేసుకోగలుగుతారు. శత్రువులపై విక్రమించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. మహిళలకు ఆర్థిక స్తోమత, ఆరోగ్య బలం ఏర్పడుతాయి. కార్యక్రమాలు వ్యక్తిగతం చేయగలుగుతారు. విద్యార్థులకు విదేశీ విద్య ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. సామర్థ్యం పెరుగుతుంది. సమర్థత పెరుగుతుంది. అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. వైద్య వృత్తి వారికి శ్రేయస్తో కూడినటువంటి ఆర్థిక రక్షణ సినీ రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ఒప్పందాలు, బాధ్యతలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా ఉపాధ్యాయుల వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈ వారం సింహరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు మొదట ప్రతికూలించిన తరువాత అనుకూలతను కలిగిస్తాయి. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. అష్టమ స్థితి అవమానకర సంఘటనలు కలిగిస్తుంది. రావు సంచారం, కేతు సంచారం కూడా ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలతను పెంచుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా మనస్పర్ధలు పెంపొందింపజేస్తాయి. శని యొక్క సంచారం అత్యంత అనుకూలం. శత్రువులు సమర్థులు అయినా కూడా ఢీకొట్టగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. రుణ ఒత్తిడులు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకొని ఆర్థిక స్థితిని పెంపొందింపచేసుకొని బలాన్ని కలిగి ఉంటారు. విద్యార్థులకి అనుకూలత పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు నిర్వహించగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి ప్రయత్నాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి రాణిస్తాయి. ఈ వారం కన్యరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎదుర్కోవటానికి విష్ణు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారమంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రావు సంచారం కూడా అత్యంత అనుకూలం. కేతు సంచారం కూడా చక్కటి విజ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. కుజ సంచారం తృతీయ స్థానంలో, పరాక్రమ స్థానంలో అత్యంత అనుకూలతను కలిగిస్తుంది. ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి. ఆర్థిక స్తోమత పెంపొందింప చేసుకునేటటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన స్నేహాలు లాభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విలువైనటువంటి వస్తు కొనుగోలు కాలం అనుకూలిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో కూడా నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రమదాయకమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యక్రమాలలో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. శత్రువుల్ని చిత్తు చేసేటటువంటి సంఘటనలు గుర్తింపుని తెచ్చిపెడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితుల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రావు సంచారం
ప్రతికూలంగా ఉంది. కేతు సంచారం అత్యంత అనుకూలం. రవి సంచారం కూడా అత్యంత అనుకూలతను కలిగిస్తుంది. కుజ సంచారం ప్రతికూలంగా ఉంది. బుధ శుక్ర సంచారం ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. మానసిక భీతి తరుగుతుంది. గతంలో కన్నా మెరుగయ్యేటటువంటి అవకాశాలు ఉద్యోగ పరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. ప్రత్యర్థులు బలహీనపడతారు. ఉద్యోగస్తులకు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపార వ్యవహారాలలో అనుకూలత ప్రారంభమవుతుంది. వ్యాపార విజయాలకై చేసేటటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. మహిళలకు ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు అన్ని రంగాల వారు సవరించుకోగలుగుతారు. ఆర్థిక స్తోమతను పెంపొందింప చేసుకునేటటువంటి దిశగా చేసేటటువంటి ప్రయత్నాలు ఊరటను కలిగిస్తాయి. ఆరోగ్య రక్షణ కూడా ప్రారంభమవుతుంది. ఈ వారం వృశ్చిక రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎదుర్కోవటానికి మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి ధనస్సు రాశి. ఈ వారం ధనస్సు రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం తృతీయ స్థానంలో అత్యంత అనుకూలం. పంచమ స్థితిలో బృహస్పతి సంచారం కూడా అత్యంత అనుకూలతను కలిగిస్తుంది. రాహు సంచారం ప్రతికూలతను కలిగిస్తుంది. అవరోధాలను కలిగిస్తుంది. మందత్వాన్ని పెంపొందింపచేస్తుంది. రవి యొక్క సంచారం కూడా ప్రతికూలతను కలిగిస్తుంది. ఆకస్మిక వ్యయం తద్వారా సమస్యలను కూడా వెలుగులోకి వస్తాయి. ధైర్య సాహసాలతో కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. విధేయ శక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఉత్తమ విజయాలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి మైత్రి కొనసాగుతుంది. విలువైనటువంటి పెట్టుబడుల ద్వారా ఆర్థిక అభివృద్ధికై చేసేటటువంటివి కలిసి వస్తాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు లాభిస్తాయి. విదేశీ పర్యటన ఉపకరిస్తాయి. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి కూడా పెరుగుతుంది. ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాలు పూర్తి కానటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేసి ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిలో ప్రాధాన్యత పెరుగుతుంది. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రశంసల్ని పొందగలుగుతారు. ఈ వారం ధనస్సు రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం ఏలినాటి శని కారణంగా ప్రతికూలతను పెంచుతుంది. ప్రతిబంధకాలు కూడా ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా మాత్రమే సాధించగలుగుతారు. రాహు సంచారం అత్యంత అనుకూలం. పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించి అంతిమ విజయాలు పొందగలుగుతారు. బృహస్పతి సంచారం ఆకస్మిక క్లేశనాలను కలిగిస్తుంది. శారీరక రుగ్మతలు తద్వారా ఆరోగ్య ప్రతికూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలలో ఈ వారం జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాలలో అనాలోచిత నిర్ణయాల ద్వారా చిరు సమస్యలు ఎదురవుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలలో ఆటంకాలు వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోలేకపోతారు. తద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా మాత్రమే అన్ని రంగాల వారు
పరిష్కరించుకోగలుగుతారు. ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం కొనసాగుతుంది. జన్మ శని కారణంగా ఆరోగ్య విషయాలపై ప్రతికూలతను చూపిస్తుంది. ఆకస్మిక చిక్కులు సమస్యలుగా ఏర్పడేటటువంటి సంఘటనలు లేకపోలేదు. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం, కేతు సంచారం కూడా అత్యంత ప్రతికూలతను కలిగిస్తున్నాయి. కుజ సంచారం, బుధ సంచారం కూడా శుక్ర సంచారం అనుకూలతను కలిగిస్తుంది. కాబట్టి వాహన విషయాలు అనుకూలత ఉంటుంది. గృహ విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. ఆర్థిక విషయాలలో అలజడి ఉంటుంది. కార్యక్రమాలలో నేర్పరితనం తగ్గుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. ఇతరులపై ఆధారపడాల్సిన ఆవశ్యకత అన్ని విషయాలలో కూడా వేధిస్తుంది. ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి విష్ణు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి మీనరాశి. ఈ వారం మీనరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అనుకూలం. రవి సంచారం కూడా అత్యంత అనుకూలతనే కలిగిస్తుంది. రాహు సంచారం, కేతు సంచారం ఆరోగ్య విషయాలలో ప్రతికూలతను కలిగిస్తుంది. ఏళ్నాటి శని ప్రభావం అధికంగా ఉంది. ఆకస్మిక వ్యయం చేకూరుతుంది. రాబడి కూడా అనుకూలంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. సమర్థవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మహిళలకు ఆధిక్యత పోరు కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు కూడా ప్రదర్శించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు సినీ రంగం వారికి ఉంటాయి. కార్యక్రమాలలో వేగం రాజకీయ రంగం వారికి పుంజుకుంటుంది. మెరుగయ్యేటటువంటి అవకాశాలపై విద్యార్థులకి తహతహ పెరుగుతుంది. ఆర్థిక స్తోమత అన్ని రంగాల వారికి కూడా మెరుగయ్యేటటువంటి సంఘటనలు ఒక రకంగా బలాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి కూడా ప్రోత్సాహం ఉంటుంది. ఈ వారం మీనరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తెలుసుకున్నారు కదండి వార ఫలితాలు. TR9 ప్రేక్షకులకు ధన్యవాదములు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, RC పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.